అందరికీ శరణు శరణార్థులు. శ్రీ శ్రీ భక్త కనకదాసుల వారి 538వ జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా భక్త కనకదాసుల వారి జీవన సందేశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. వారు రాసినటువంటి కావ్యాలు కావచ్చు, కీర్తనలు కావచ్చు, మనం గతంలోనే విన్నాం కొన్ని వీడియోల ద్వారా. తెలుగు ప్రజలకి భక్త కనకదాసులు ఎవరో తెలుసు, కానీ ఆయన చేసినటువంటి కృషి ఏదో పూర్తిగా తెలియదు. ఆయన కీర్తనలు, ఎందుకంటే అవన్నీ కన్నడలో ఉండడం వల్ల మరి ఆయన ఏం చెప్పినాడు అనే విషయాలు మన తెలుగు ప్రజలకు తెలియదు. కాబట్టి మరి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ప్రజానీకానికి కనకదాసుని పరిచయం చేయాలి. ఆయన చేసినటువంటి కృషి ఏమి, ఆయన రాసినటువంటి కీర్తనల యొక్క అంతఃసారము, ఆయన కావ్యాల యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మనము కొన్ని వీడియోలు తెలుసుకున్నాం. ఈరోజు కనకదాసుల వారు యొక్క ఒక విశిష్టమైనటువంటి కీర్తనని మనం తెలుసుకుందాం. కనకదాసుల వారు ఎక్కడో కూర్చొని రాసిన కీర్తనలు కాదు. తన జీవితంలో ప్రజల మధ్యన వెళుతూ ఆ సామాన్యమైనటువంటి మనుషుల యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క ఆర్తి, వాళ్ళ యొక్క బాధలు, ఒక సగటు మనిషి ఎలా జీవించాలి, వాళ్ళ యొక్క నడవడిక ఏంటి, అలాగే రాజులు ఎలా ఉండేవాళ్ళు, అగ్రవర్ణాలు ఎలా ఉండేవాళ్ళు, సామాన్యులు ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆయన బాగా పరిశీలన చేసి ప్రజల మధ్యకి వెళ్ళి జీవించినాడు. కాబట్టి ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. కొంతమంది కవులు ఎక్కడో రాజాస్థానంలో కూర్చొని మంచి మంచి కావ్యాలు రాయొచ్చు, కానీ ఈయన ప్రాక్టికల్గా చూసినటువంటి విషయాలని తన కీర్తనల ద్వారా మనకు అందించడం జరిగింది. అంటే ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, రాజుకున్నటువంటి బంటు సేవకుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఎందుకంటే కనకదాసుల వారు ఒక సామాన్యునిగా జీవించాడు, ఒక రాజ వైభవంగాను జీవించాడు. ఆయన ఒక దండనాయకుడుగా విశేషంగా మంచి పెద్ద పెద్ద బంగ్లాల్లో కూడా జీవించాడు. ఆయన చుట్టూరా పరిచారికలు అంటే సేవకులు కూడా ఉన్నారు. ఆయన ఒక సైనికుడు, దండనాయకుడు, కవి, కీర్తనకారుడు. అన్నీ వదిలేసి ఒకానొక సందర్భంలో చిడతల పట్టుకొని, తంబూర పట్టుకొని జీవిత సారాన్ని తెలుసుకున్న తర్వాత, ఎలాగైతే గౌతమ బుద్ధుడు తన యొక్క ఇంటిని, భార్యని, పిల్లల్ని వదిలేసి ఎలాగైతే అడవులకు వెళ్ళిపోతాడో, అలాగే మన కనకదాసుల వారు కూడా భార్య చనిపోయిన తర్వాత రాజ్యాన్ని వదిలేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యవంతం చేస్తాడు. వాళ్ళ అజ్ఞానాన్ని పారద్రోలేదానికి తన జీవితాన్ని అంకితం చేస్తాడు కనకదాసుల వారు. ఆ సందర్భంలోనే ఆయన అనేకమైనటువంటి కీర్తనలు రాస్తాడనమాట. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా మనుషులు ఎలా ఉండాలి అనేటువంటి ఒక సంస్కృతి, ఒక సుసంస్కృతుడు అయినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి సమాజంలో అని చెప్పేసి ఆయన చెబుతూ ఒక కీర్తన రాస్తాడనమాట. అంటే సుసంస్కృతుడైనటువంటి వ్యక్తి బతికే నీతి రీతి ఎలా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తూ, ఆ రోజుల్లో ఈ దేవాలయాలకు వెళ్ళడము, భక్తులు హోమాలు, జపాలు, తపాలు అని చేస్తుంటారు. కానీ అవన్నీ కూడా ఒక ఆచారాలు. అవన్నీ భగవంతుణ్ణి ప్రసన్నము చేసుకునేదానికి రకరకాల విన్యాసాలు అంటాం, రకరకాలైనటువంటి విధానాలు. అవన్నీ కాకుండా నీవు నిజంగా భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలంటే, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే నీవు ఎలా ఉండాలయా అనేదానికి ఆయన ఎంతో చక్కగా చెప్తాడనమాట. అందుకనే ఏం చెప్తాడంటే, ఈ కీర్తనలు చాలా అద్భుతమైనటువంటి కీర్తన. సత్యవంతర సంగ విరలు తీర్థవేతకే నిత్య జ్ఞానియాద మేలే చింతేతకే. సత్యవంతల సంగ విరలు తీర్థవేతకే
ನಿತ್ಯ ಜ್ಞಾನಿ ಆದ ಮೇಲೆ ಚಿಂತೆಯಾತಕೆ ತಾನು ಉಣ್ಣದ ಪರರಗಿಕ್ಕದ ಧನ ವಿದ್ಯಾತಕೆ ಮಾನಹೀನನಾಗಿ ಬಾಳ್ವ ಮನುಜನ್ಯಾತಕೆ ಜ್ಞಾನವಿಲ್ಲದ 100 ಕಾಲ ಬ್ರತುಕಲ್ಯಾತಕೆ ಜ್ಞಾನವಿಲ್ಲದ 100 ಕಾಲ ಬ್ರತುಕಲ್ಯಾತಕೆ ಮಾನಿನಿಯ ತೊರೆದ ಮೇಲೆ ಭೋಗವ್ಯಾತಕೆ ಸತ್ಯವಂತರ ಸಂಗವಿರಲು ತೀರ್ಥವ್ಯಾತಕೆ ನಿತ್ಯ ಜ್ಞಾನಿಯಾದ ಮೇಲೆ. అంటే సత్యవంతుల సంఘం ఉంటే తీర్థం ఎందుకు అంటాడు. అంటే ఈ సమాజం ఎలా ఉండాలి అన్నప్పుడు సత్యవంతంగా ఉండాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నాయి, దేవాలయాలు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి? ఇవన్నీ కూడా మనుషులు సత్యవంతంగా లేకపోవడమే. ఒకరిపైన ఒకరు దౌర్జన్యం, అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యాలు, కక్షలు, కార్పణ్యాలు అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని రూపుమాపేదానికి ఒక కట్టుదిట్టమైనటువంటి సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పేదానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి, జైళ్ళు. నిజంగా దేవాలయాలు కూడా అంతే. భక్తి కోసమే దేవాలయాలు. మనిషి సన్మార్గంలో నడిచేదానికి దేవాలయాలు ఒక మార్గం అంతే తప్ప దేవాలయాల వల్ల అంతా జరుగుతుందని కాదు. మరి దేవాలయాలు ఉండి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒక పక్క దేవాలయాలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకో పక్క పోలీస్ స్టేషన్లు, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ పెరుగుతూ ఉంది. ఇది ఆశ్చర్యం కాదు. అంటే నిజంగా భక్తులు తండోపతండాలుగా దేవాలయాలకు వెళ్తూనే ఉన్నారు, కానీ మరి నిజంగా మార్పు వస్తా ఉందా అని ఆలోచించేయాలి. అందుకని అంటున్నాడు మన కనకదాసుల వారు, సత్యవంతర సంఘవిరలు తీర్థవేతకే అంటాడు. సత్యంగా ఉన్నప్పుడు, ఒక మనిషి నిజాయితీగా నిబద్ధతతో సత్యంతో ఉన్నప్పుడు నీకు దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు అవసరం లేదు. తీర్థము అంటే ఒక దేవాలయం, ఒక క్షేత్రం, ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి సత్యవంతమైనటువంటి సమాజం ఉన్నప్పుడు నీకు ఎందుకు ఈ జపాలు, తపాలు, హోమాలు, యజ్ఞాలు, దేవాలయాలు, పూజలు, పునస్కారాలు, ధ్యానాలు ఏమి అక్కర్లేదా అంటాడు. ఇవన్నీ ఎందుకయ్యా అంటే సత్యంగా ఉండడం కోసమే కదా. కాబట్టి సమాజమే సత్యంగా ఉన్నప్పుడు, సమాజం అంటే మనుషులు సత్యంగా ఉన్నప్పుడు ఎందుకు అవసరమవుతుంది నీకు క్షేత్రాలు, తీర్థాలు అని చెప్తాడు. ఒకే ఒక్క వాక్యంలోనే ఆయన ఒక బుల్లెట్ అనమాట ఇది. సత్యవంతర సంఘవిరలు తీర్థవేతకే నిత్య జ్ఞాని ఆద మేలే చింతేతకే. నిత్యము జ్ఞానం, నిత్య జ్ఞాని అయినప్పుడు చింతలు ఎందుకు వస్తాయి? నీవు ఎలా ఉండాలంటే జ్ఞాని అయి ఉండాలి. కానీ అది ఎలాంటి జ్ఞాని అంటే నిత్య జ్ఞాని అయి ఉండాలి. జ్ఞానం అంటే ఏదో ఒక పుస్తకం చదివినప్పుడు మాత్రమే బాగా ఒక జ్ఞానోదయం అనేట్టుగా మాట్లాడి మరుసటి రోజు మర్చిపోతాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు కొంచెం కూర్చొని అంతా బాగా జరగాలని కోరుకుంటాము, బయటకు వచ్చి అబద్ధాలు చెప్తాం, ఇంకోరిని మోసం చేసేది ప్రారంభిస్తాం. ఆ మోసం డబ్బులతోనే కిరీటాలు కూడా చేస్తాం, అదే మోసం డబ్బులతోనే హుండీలో వేస్తాం. అంటే ఒక పక్క మోసాలు చేస్తాం, ఇంకో పక్క కిరీటాలు చేపిస్తాం. ఇది కాదంటాడు ఆయన. ఇది కాదు భక్తి అంటే. నిత్య జ్ఞాని అయిన వానికి చింతలు ఉండవు అంటాడు. చింతలు అంటే బాధలు, చింతలు అంటే బాధ, దుఃఖము, తర్వాత మన యొక్క చెడు అలవాట్లు, చెడు అభిప్రాయాలు, చెడు మాటలు, ఇవన్నీ కూడా. కాబట్టి నిత్యము జ్ఞానమైన వాడికి ఏ రకంగా చింతలు ఉండవు. చింతలు చేసేవాడే కదా వేరే వేరే రకాలుగా బాధపడతాడు, వేరే వేరే రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎవరైతే చింత చేస్తాడో ఆ సమస్య పరిష్కారం కోసం వాడు అడ్డదారులు తొక్కుతాడు అనమాట. కనుక నిత్య జ్ఞాని అయిన వానికి చింతలే ఉండవు. అలాంటిది నువ్వు నిత్య జ్ఞాని అయినావు అనుకో, నీకు ఎలాంటి చింతలు ఉండవు. అది గౌతమ బుద్ధుడు అదే చెప్తాడు. నిత్య జ్ఞాని
అయిన వానికి చింతలు ఉండవు అని. నిజం చెప్పాలంటే చింతలు లేనివాడే జ్ఞాని. చింతలు ఎవరికైతే లేవో వాడు జ్ఞాని అని అర్థం. ఇది ఆయన చెప్పడం. తర్వాత తాను ఉన్నద పరగగిక్కద ధన విద్యాతకే. తాను ఉన్నద నేను తినక, పరగిక్కద వేరే వాళ్ళకి పెట్టకుండా ధన విద్యాతకి అంటాడు. నువ్వు తినక వేరే వాళ్ళకి పెట్టక అంటే పిసినారితనం. బండిగా సంపాదించుంటాము. కొంతమంది చూస్తూ ఉంటాం బాగా సంపాదిస్తారు, కానీ ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. వాడు అక్కడ నిండా భోంచేయడు, ఎక్కడ ఖర్చు అవుతుందని వేరే వాళ్ళకి పెట్టడం అనమాట. అలాంటి ధనం ఉండి ఏం ప్రయోజనము అని. మానహీననాగి బాಳ್ವ మనుజన్యాతకే. మానహీననాగి బాಳ್వ మనుజన్యాతకే. నీ మానమంతా పోయిన తర్వాత నీవు బ్రతికి ఏం ప్రయోజనం అని. మానం ఎలా పోతుందా అంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, దొంగతనాలు చేయడం, అంటే మనిషి భ్రష్టాచారుడు కావడం, భ్రష్టుడు కావడం, మాన అవమర్యాదలు. అంటే నీ మానం పోయిన తర్వాత నీ బ్రతుకు వృథా. అలాంటి బ్రతుకు బ్రతికినా నీవు చచ్చిన శవంతో సమానం అంటాడు. మానహీననాగి బాಳ್వ మనుజనేతకి. జ్ఞానవిల్లద నూరు కాల బతుకల్యాతకే. జ్ఞానము లేకుండా అంటే అజ్ఞానిగా నీవు 100 సంవత్సరాలు బ్రతికినా ప్రయోజనం లేదు, అంటే నిష్ప్రయోజనం అని. నీవు ఎలా బతకాలి? బతికినన్ని రోజులు ఒక జ్ఞానిగా బ్రతకాలి. తెలుసుకోవాలి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజమైనటువంటి మనిషిగా ఎలా బతకాలి. అదే జ్ఞానం. కాబట్టి జ్ఞానం లేకుండా ఎన్ని రోజులు బతికినా నీవు ప్రయోజనం లేదు. మానినీయ తొరదా మేలే భోగవేతకే అంటాడు. మానిని అంటే నువ్వు స్త్రీని వదిలేసిన తర్వాత, అంటే నీ భార్యను, నీ ప్రియురాలను, లేకుంటే నిన్ను వలిచి వచ్చిన వాళ్ళని, నీ భార్యని అనుకుందాం ఉదాహరణకి. సో భార్యని వదిలేసిన తర్వాత, స్త్రీని వదిలేసిన తర్వాత నీకు భోగం ఎందుకు, అవసరం లేదు అంటాడు. అంటే ఆ కాలంలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన ప్రత్యక్షంగా చూశాడనమాట. కొంతమంది స్త్రీలను హింసించడం, లేకుంటే తన దగ్గరకు వచ్చినటువంటి, అంటే తనను పెళ్లి చేసుకొని తనతో ఉన్నటువంటి స్త్రీలని సరిగా చూసుకోకుండా ఉండడం, ఇవన్నీ ఆయన ప్రత్యక్షంగా చూసినాడు. కాబట్టే మానినీయ తొరద మేలే. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నీకు జ్ఞానమే, భోగం అవసరం లేదు. చాలా మందికి ఏంటంటే కొంతమంది చనిపోవడం, ఆ కాలంలో భార్యలు చనిపోయిన తర్వాత వాళ్ళు దుర్వ్యసనాలకు అలవాటు కావడం, ఇలాంటివన్నీ చూసినాడు ఆయన. అందుకనే స్త్రీ దూరమైన తర్వాత, స్త్రీ లేకున్నప్పుడు నువ్వు భోగాలు అవసరం నీకు అని చెప్పేసి ఆయన ఒక నీతి నియమాలని గురించి చెప్పడం అన్నమాట ఇది. దాంతోపాటు ఆయన చెప్తాడు భార్య పిల్లలు ఎలా ఉండాలని. మాతు కేళదే మలెతు నడవ మక్కళేతకే. మాతు కేళదే, మాతు అంటే మాట వినని, తల్లిదండ్రుల మాట గౌరవించని ఆ మక్కళేతకి, అలాంటి పుత్రులు గాని, అలాంటి పుత్రికలు గాని ఉన్న ప్రయోజనం లేదు అంటాడు అనమాట. మాట వినకుండా తిరిగే పిల్లలు ఎందుకని అంటాడు. దాంతోపాటు ప్రీతి ఇల్లద ఎడయలిక్కిద అన్న వ్యాతకే. ప్రేమతో పెట్టనటువంటి భోజనము పెట్టిన ఒకటి పెట్టకపోయినా, అంటే కొంతమంది ఏదో వచ్చినారు కాబట్టి బలవంతంగా పెడతా ఉంటారు, ఇష్టం లేకుండా భోజనం. అలా కాదు, ప్రేమ లేకుండా ఆకులు వడ్డించిన అన్నం ఎందుకు? నీవు ఎక్కడైనా వడ్డించినావంటే, ఎవరికైనా ఏదైనా ఇచ్చినావంటే, ఎవరికైనా భోజనం పెట్టినావంటే అది ప్రేమతో పెట్టాలి తప్ప బలవంతంగా తప్పని పరిస్థితుల్లో పెడతారే, అలాంటిది నీవు స్వీకరించొద్దు అని చెప్తాడు. కాబట్టి మనకి ఏది ఇచ్చినా సంతోషంగా ప్రేమతో ఇవ్వాలి అని చెప్తాడనమాట. ನೀತಿ ಅರತು ನಡೆಯದಿರುವ ಭಂಟನ್ಯಾತಕ್ಕೆ. ನೀತಿ ಅರತು ನಡೆಯದಿರುವ భంటన్యాతకి. సేవకుడు ఎలా ఉండాలి అంటే నీతి తెలిసి ఉండాలి. నీ దగ్గర పనిచేసే సేవకుడు నీకు రుణపడి ఉండాలి. నీవేం చెప్తే అది చేయాలా, నీ వెంట ఉండాలి. ప్రభువు కష్టాల్లో ఉన్నప్పుడు సైనికులు పారిపోయారు అనుకోండి, వాడు నీతివంతుడు కాడు. ఒక రాజు కష్టాల్లో ఉన్నప్పుడు వానంట ఉండేవాడి నిజమైనటువంటి సేవకుడు అని చెప్తాడు అనమాట. అలాగే
ಸೋತ ಹೆಣ್ಣಿಗೆ ಓತು ನಡೆಯದ, ಸೋತ ಹೆಣ್ಣಿಗೆ ಓತು ನಡೆಯದ ಪುರುಷನ್ಯಾತಕೆ, ಸತ್ಯವಂತರ ಸಂಗವಿರಲು ತೀರ್ಥವೇತಕೆ, ನಿತ್ಯ ಜ್ಞಾನಿಯಾದ ಮೇಲೆ చింతేతకే. సోత హెಣ್ಣಿಗೆ ఓతు నడిదంటే, సోత హెಣ್ಣు అంటే నిన్ను వలచి వచ్చినటువంటి స్త్రీని నువ్వు బాగా చూసుకోవాలి. నీతో దూరం నుంచి ఎక్కడో పుట్టి పెరిగి ఆమె మీ దగ్గరకు వచ్చినప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు, నేను ప్రేమించినప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు ఆమెని బాగా చూసుకోవాలి. మనసు పడ్డ స్త్రీని ఆదరించని పురుషుడు ఎందుకు అని చెప్తాడనమాట. తర్వాత చరణంలో సన్నియరతు ನಡೆಯದಿರುವ ಸತೆಯು ಯಾತಕೆ, ಮುನ್ನಣಿಂದ ನಡೆಸದಿರುವ ದೊರೆಯು ಯಾತಕೆ, ಸನ್ನೆಯರತು ನಡೆಯದಿರುವ సతియు యాతకే. భర్త యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని భర్త అడగజాడల్లో నడవని భార్య ఎందుకు అంటాడు అంటే, భర్త ఏదైతే మనసులో ఉంటుందో భర్తకి ఆయన మార్గంలో నువ్వు నడవాలి, అంటే ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా నడవాలి అని ఆయన ఉద్దేశం. భర్తని గౌరవించాలి, అంతేగాని ఎడ్డెమంటే తడ్డెమనుకుంటూ ఉండకూడదు అనమాట. కాబట్టి భార్య భర్తని అర్థం చేసుకోవాలి, అలాగే భార్యని భర్త కూడా ప్రేమించాలి అంటాడు అనమాట. ఇద్దరిని పైన చరణంలో భార్య గురించి చెప్తే, కింద భార్య ఎలా ఉండాలి, భర్త మార్గంలో నడవాలి, భర్త యొక్క మనసులో ఏముందో కనుక్కోవాలి అని చెప్తాడనమాట. మున్నెణింద నడసదిరువ దొరయు యాతకే. దొర అన్నప్పుడు అతను ముందుండి, రాజు ముందుండి నడవాలి, ముందుండి నడివి ఆయన అందరినీ పోషించాలి, అందరినీ కాపాడాలి. అదే రాజు యొక్క ధర్మం. కాబట్టి ప్రజల్ని బాధ పెట్టేవాడు రాజు కాదు. కాబట్టి రాజు ఎలా ఉండాలంటే అందరినీ కాపాడి పోషించని రాజు ఎందుకు అంటాడు అనమాట. మున్న కొట్టు పడయదిన్ను బయసల్యాతకే, ಮುನ್ನ ಕೊಟ್ಟು ಪಡೆಯದಿನ್ನು ಬಯಸಲ್ಯಾತಕೆ, ಚೆನ್ನಾದಿ ಕೇಶವನಲ್ಲದ, ಚೆನ್ನಾದಿ ಕೇಶವನಲ್ಲದ ದೈವವ್ಯಾತಕೆ, సత్యవంతర సంగవిరలు తీర్థవ్యాతకే. అంటే మున్న కొట్టు పడేది, గతంలో ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం తిరిగి అడగకూడదు అని ఆయన చెప్తాడు. ఇచ్చిన దాన్ని తిరిగి పొందదాన్ని కోరుకోవడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు, మళ్ళీ నువ్వు కోరుకోవడం ఎందుకు అని అడుగుతాడు అనమాట. ఇచ్చి మళ్ళీ మనము అడగరాదు అని, ఇచ్చిన దాన్ని తిరిగి అడగరాదు. ఇది కనకదాసుల వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఇది ఆ రోజుల్లో ఇవన్నీ కూడా చాలా ప్రజా బాపుళ్యానికి దగ్గరైనవన్నమాట. ఎవరైతే కన్నడ వస్తుందో వాళ్ళందరూ కూడా పాటలు పాడుకున్న ఈ కీర్తనల్ని, కావ్యాలని అనేవి బాగా ప్రాచుర్యంలోకి ఉన్నాయన్నమాట. కాబట్టి ఆయన రాసినటువంటి ఇంకా కొన్ని మన కీర్తనల్ని రాబోయే ఆ వీడియోల్లో మనం తెలుసుకుందాం మిత్రులారా. అందరికీ